హాయ్ ఫ్రెండ్స్, ఈ చిత్రాన్ని చూడండి. దీన్ని చూస్తుంటే బండరాయిపై ఎవరో ఒక బొమ్మ గీసినట్లు అనిపిస్తుంది. కానీ ఇది సాధారణ పెయింటింగ్ కాదు. ఇది 2017లో రియాలిటీ ఇండోనేషియా కోసం కనుగొన్న బిగ్ పెయింటింగ్. ఇది సుమారుగా 45,500 సంవత్సరాల పురాతనమైంది. ఇది మానవ చరిత్రలోనే అత్యంత పురాతనమైన గుహ పెయింటింగ్గా నిలిచింది. పురావస్తు శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులు ఇప్పుడు దీనిపై అధ్యయనాలు మొదలు పెడుతున్నారు. బైసన్, హొరస్, ఎరుకస్ మరియు జింకలు ఈ జంతువులు మానవ పర్యావరణ వ్యవస్థలో ఎక్కువగా పాల్గొంటాయి. కానీ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెయింటింగ్లను నిశితంగా పరిశీలిస్తున్నప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించే కొన్ని పెయింటింగ్లు కూడా కనిపించాయి. అవి ఎలాంటి చిత్రాలంటే సజీవ దహనం చేయబడిన పిల్లల చేతులకు సంబంధించిన చిత్రాలు. అదేవిధంగా ఛత్తీస్గఢ్లోని చామ్ గుహల చిత్రాల్లో కనిపించే రహస్య జీవులు. ఈ గుహల ముద్రణలన్నీ చూడ్డానికి మీకు గ్రహాంతర వాసుల్లా కనిపించవచ్చు. కానీ ఆ చిత్రాల వెనుక చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. అలాంటి రహస్యాల గురించి ఇంతవరకు యూట్యూబ్లో ఎవ్వరూ చెప్పి ఉండరు. కానీ మనం ఇవాల్టి వీడియోలో ఆ రహస్యాల మీద చర్చించబోతున్నాం. ఒక రకంగా ఈ గుహలో ఉండే పెయింటింగ్లు తరచుగా చిహ్నాల సేకరణలుగా పరిగణించబడతాయి. ఇటువంటి పెయింటింగ్లు ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల కనిపిస్తూనే ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల నాటివి, మరికొన్ని 10,000 లేదా 20,000 సంవత్సరాల క్రితం కూడా ఉన్నాయి. సుమారుగా 5,100 సంవత్సరాల క్రితం 3,100 బీసీలో ఉద్భవించిందని భావిస్తారు. రాతపూర్వకంగా భాష రాకముందే వేల సంవత్సరాల క్రితం గుహలో చిత్రాలు సృష్టించబడ్డాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఇటీవల కొన్ని పరిశోధనలు ఈ ఊహలను సవాల్ చేస్తున్నాయి. అనేక మంది పరిశోధకులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో సర్వేలను నిర్వహించినప్పుడు వాళ్లకు ఆసక్తికరమైన విషయాలు కనుగొనబడ్డాయి. వేల సంవత్సరాల క్రితం జీవించిన మన పూర్వీకులు సరైన మరియు నిర్మాణాత్మకమైన భాషను ఉపయోగించి ఉండొచ్చు. ఇది కేవలం ఊహ మాత్రమే కాదు. ఐరోపాలో గుహా పెయింటింగ్లు పుష్కలంగా ఉన్నాయి. శాస్త్రవేత్త జాన్ ఏవి వివిధ గుహలు మరియు వాటి చిత్రాలను అన్వేషించే సమయంలో ఒక విశేషమైన విషయాన్ని గమనించారు. దాదాపుగా ప్రతి గుహలో 32 పునరావృత చిహ్నాలున్నాయని, స్థిరమైన నమూనాల్లో అమర్చబడి ఉన్నాయని అతను కనుగొన్నారు. ఈ చిహ్నాలు కనిపించిన ప్రతిసారి సందేశాన్ని అందజేస్తున్నట్లుగా ఉండేవి. ఈ 32 చిహ్నాలు మీరిప్పుడు మీ స్క్రీన్పై చూసే వాటిని పోలుంటాయి. వివిధ వివరణలను రేకెత్తించాయి. కొంతమంది పరిశోధకులు ఆస్ట్రేలియా, ఆఫ్రికా, మలేషియా మరియు భారతదేశంతో సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల చిత్రాల్లో ఈ చిహ్నాలను గుర్తించినట్లు కూడా పేర్కొన్నారు. అయితే ఇది నిజమా కాదా అని నిర్ధారించడానికి మన దగ్గర ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఏదేమైనప్పటికీ ఇది నిజమైతే సుమేరియన్ అభివృద్ధికి వేల సంవత్సరాల ముందు మన పూర్వీకులు వ్రాతపూర్వక భాష ఉపయోగించేవారని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాచీన భాష నేటికి అర్థం కాదు. కేవ్ ఆఫ్ హ్యాండ్స్ అని పిలువబడే అత్యంత ప్రసిద్ధ గుహా చిత్రాల్లో ఒకటి చమత్కారమైన ఉదాహరణను అందిస్తుంది. హ్యాండ్ ప్రింట్ ఆర్ట్ వర్క్ కు పేరు పెట్టబడిన ఈ గుహ వివిధ హ్యాండ్ ప్రింట్లతో అలంకరించబడి ఉంటుంది. ప్రతి ఒక్క హ్యాండ్ ప్రింట్ వేర్వేరు వ్యక్తులను సూచిస్తుంది. ఈ చేతి ముద్రలు ఏ విషాద సంఘటనను సూచించవు. కానీ తల్లిదండ్రులు తమ పిల్లల చేతి ముద్రలను స్మారక చిహ్నాలుగా గుర్తించే విధంగా కళాత్మక వ్యక్తీకరణ రూపంగా ఉపయోగపడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుహల అన్వేషణలో ఆశ్చర్యాన్ని కలిగించే చిత్రాలను గుర్తించారు. భారతదేశంలోని చరమాలోని పెయింటింగ్లు పొడవాటి అవయవాలతో పొడవైన జీవులను వర్ణిస్తాయి. అంతేకాకుండా కొన్ని యుఎఫ్ఓల ఉనికిని కూడా సూచిస్తున్నాయి. అదేవిధంగా కొన్ని పెయింటింగ్స్ వింత జీవులు మరియు రహస్యమైన వస్తువుల గురించి, గ్రహాంతరవాసుల గురించి ఊహాగానాలకు దారితీస్తున్నాయి. ఆస్ట్రేలియాలో దాదాపు 4,000 సంవత్సరాల నాటి గుహ చిత్రాల్లో గ్రహాంతరవాసులను పోలిన జీవులున్నాయి. ఈ పెయింటింగ్లు చమత్కారంగా ఉన్నప్పటికీ అవి గ్రహాంతరవాసులకు సంబంధించిన ఖచ్చితమైన సాక్ష్యాలను అందించవు. అయినప్పటికీ ఈ గుహా చిత్రాలు పరిశోధకులు ఇంకా ఔత్సాహికుల మధ్య వాటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అవును, వేల సంవత్సరాల క్రితమే గ్రహాంతరవాసులు మనుషులతో సంబంధాలు ఏర్పరచుకుని ఉండొచ్చనే ఆలోచన ఆసక్తిని కలిగిస్తోంది. అయినప్పటికీ శాస్త్రవేత్తలు ఈ వాదనల గురించి కాస్త లాజిక్గా ఆలోచించడం ప్రారంభించారు. 10,000 సంవత్సరాల ముందు మొట్టమొదటిసారి చర్మ గుహల్లో గ్రహాంతరవాసులు కనిపించారు అనే విషయాన్ని పరిశీలిద్దాం. ఫ్రెంచ్ శాస్త్రవేత్త జీన్ క్లోటస్ ఈ చిత్రాలపై పరిశోధనలు చేసినప్పుడు అవి గ్రహాంతరవాసులకు చెందినవి కావు అని, పూర్తి చేయని మనుషుల చిత్రాలు అని అతను నిర్ధారించారు. అదేవిధంగా ఆ చిత్రాలు 1000 సంవత్సరాల కంటే పాతవి కానీ 10,000 సంవత్సరాల కంటే పాతివయ్యే అవకాశమే లేదని జీన్ క్లోటస్ వాదన. చర్మ గుహలు లేకపోయినా ఊటా మరియు ఆస్ట్రేలియాలో కొన్ని చిత్రాలున్నాయి. చరిత్ర, పెయింటింగ్లు మరియు భౌగోళిక శాస్త్రాలను అధ్యయనం చేసిన తర్వాత ఈ గుహా చిత్రాలు మరియు వాటి స్థానాలు ఒకేలా ఉన్నాయని స్పష్టమవుతుంది. స్పిరిట్ కమ్యూనికేషన్ లేదా షమానిజం అభ్యాసాలు రహస్యమైన బొమ్మల గురించి ఆలోచించేలా చేశాయి. 1919లో శామ్ నిజాం చేసిన పరిశోధనలో ఈ బొమ్మలు గ్రహాంతర జాతులకు సంబంధించినవి కావు, ఆధ్యాత్మిక రంగంతో సంబంధించడానికి ఉపయోగించే ఆధ్యాత్మిక అభ్యాసాల వర్ణనలేనని సూచించారు.
ఉదాహరణకు పెయింటింగ్స్లోని వ్యక్తుల చుట్టూ ఉన్న బొమ్మ ఒకటి దేవతను సూచిస్తుంది, లేదా ఆధ్యాత్మిక సంబంధాన్ని లక్ష్యంగా చేసుకునే ఆచారంలో భాగంగా కావచ్చు. చిత్రీకరించబడిన వింత బొమ్మలు ఈ ఆచారాల సమయంలో చేసిన దర్శనాలు కావచ్చు. వివిధ సంస్కృతులు మరియు ప్రాంతాల్లో ఇటువంటి పద్ధతులు విస్తృతంగా ఉన్నాయని తెలుస్తుంది. షమన్కి ఏదైనా అనిపించినా కనిపించినా దాన్ని ప్రజలకు తెలియజేయడానికి బదులుగా అతను దాన్ని ప్రత్యక్షంగా చిత్రాల రూపంలో అనువదించేవాడు. తద్వారా అది తాను చనిపోయిన తర్వాత కూడా కళారూపంలో జీవించే ఉంటుందని నమ్మేవాడు. దీని కారణంగా ఉటా, ఆస్ట్రేలియా వంటి అనేక ప్రదేశాలు మరియు ఇలాంటి వింత పెయింటింగ్లు కనిపించే అవకాశాలు చాలా ఉన్నాయి. దీని రీసెర్చ్లో భాగంగా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. అదేంటంటే డ్రగ్స్ గురించి. షమన్కి ఏదైనా దైవశక్తితో కనెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు హాల్యూజినేషన్స్ తీసుకునేవాళ్ళు. వీటిని తీసుకున్న తర్వాత ఒక వ్యక్తి ఇంద్రియ అవయవాలు పనిచేయడం మానేస్తాయి. అంతేకాకుండా అవన్నీ నిజ జీవితంలో జరుగుతున్నట్లుగా తన సబ్కాన్షియస్ మైండ్లో అలాంటి భ్రాంతులు కలుగుతాయి. వాయిస్ డేటింగ్లో వ్యక్తులు అలా వ్యవహరిస్తారు. కానీ పురాతన కాలంలో ఈ సింథటిక్ మరియు ప్రాసెస్ చేయబడిన హాలోజినేషన్కు బదులుగా సహజ హాలోజినేషన్కు మొక్కలు ఉపయోగపడ్డాయి. అయితే ఈ డ్రగ్ అడిక్ట్ అయిన వ్యక్తి తనకు వచ్చే ఊహలను బండరాయిపై రాసుకుంటే అది ఏళ్ల తర్వాత చారిత్రక సాక్ష్యంగా ఉంటుంది అని భావిస్తాడు. మరి ఈ గుహా పెయింటింగ్లు గ్రహాంతర నాగరికతలకు సాక్ష్యమా, లేక అవి ఏదైనా ఆచారమా, లేదా దేవుడి ప్రాతినిధ్యమా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి?